హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, తారాదేవి యొక్క మంత్రములు ఇంతకు ముందు చెప్పి ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుందాం. ప్రత్యక్షంగా నిదర్శనం చూపించే మహత్తరమైన శక్తిగా తారాదేవికి ఒక ప్రత్యేకత ఉన్నది. తారాదేవి ఉపాసన టిబెటన్స్ మరియు ఈశాన్య భారతదేశంలో అతి ప్రగాఢంగా పూజలు చేస్తూ ఉంటారు. ఈమె యొక్క అనుగ్రహంతో సకలము పొందుతూ ఉంటారు. ఈమె సరస్వతి దేవి యొక్క రూపంలో విద్యను, ఉగ్రతార రూపంలో శత్రునాశనమును మరియు సర్వత్ర విజయములను, ఏకజట రూపంలో సర్వతంత్ర యోగములను, నీల సరస్వతి యొక్క రూపంలో రహస్య విద్యలను అందించగల మహత్తరమైన మహాశక్తి శ్రీ తారాదేవి. ఈ తారాదేవి యొక్క మూలమంత్రం ఇంతకు ముందే చెప్పి ఉన్నాం, మరల కూడా చెప్పుకుందాం. ఈ మంత్రమును ప్రతి వారు ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేకుండా జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము వశిష్ఠ రుచి, గాయత్రి ఛందస, హ్రీం బీజం, హోం శక్తి, స్త్రీం కీలకం ఇలా చెప్పి మనం తారాదేవి యొక్క వినియోగం చెప్పుకోవచ్చు. మీరు అవిన్యాస సవిన్యాసములు చేయాలంటే హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం రహ ఈ 6 అక్షరములతో సవిన్యాసములు చేసుకోవచ్చు. ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి తారాదేవి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. దశమా విద్యాది దేవతలలో 2వ దేవత గురుగ్రహం నాకు అధిష్టాన దేవత. గురుగ్రహం యొక్క అనుకూలత కొరకు, గురుగ్రహం ప్రతికూలంగా ఉండేటప్పుడు ఈ మంత్రం జపం చేసి గురుగ్రహం యొక్క అనుకూలత పొందవచ్చు. సకల విద్యలకు, సకల తంత్రయోగములకు మరియు నిగూఢ రహస్య యోగములకు తారాదేవి ప్రత్యేకత సంతరించుకుని ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రం చెప్తున్నాం. మంత్రము ఓం హ్రీం స్త్రీం హుం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం స్త్రీం హుం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం స్త్రీం హుం ఫట్. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకుని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు, యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్రజపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్రజపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और निखिलानंद सागर महाराज।